నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కుటుంబాల హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా దాదాపు 3-4 దశాబ్దాలకు పైగా కొన్ని కుటుంబాలు పాతుకుపోయాయి. తండ్రి ఆ తర్వాత కుమారుడు లేదంటే అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని నిలబెడుతూ దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాల్లో తమ హవా కొనసాగిస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, కొత్త పార్టీల ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు మారిపోయినా తమ నియోజకవర్గాలపై పట్టు నిలుపుకునేందుకు, గత ఘనకీర్తిని కొనసాగించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు వారసులు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఏపీలోని చిట్ట చివరి జిల్లా సిక్కోలు వరకు ఈ జాబితా కాస్త పెద్దదే. అయితే 2009లో అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, ఉమ్మడి రాష్ట్ర విభజనతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖ్య చిత్రం మారిపోయింది. అయితే అప్పటి వరకు తమ నియోజకవర్గాలపై బలంగా పట్టున్న నేతలు కొందరు తమ నియోజకవర్గాలను మార్చుకోవాల్సి వచ్చింది. అయినా కొత్త నియోజకవర్గాల్లోనూ కొందరు సత్తా చాటగా, మరికొందరు రాజకీయ సమీకరణలు, ఎత్తుగడల్లో వెనుకబడిపోయారు. ఇంకొందరు తెరమెరుగైపోయారు. అయితే ఎన్నికల పోరిలో నెగ్గితే 5 ఏళ్లు, అదే ఓడిపోతే అసలు కంటికి కనిపించకుండా నేతలు కనుమరుగైపోతున్నా ఈ రోజుల్లోనూ గెలుపోటములతో సంబంధం లేకుండా నియోజకవర్గంపై పట్టు నిలుపుకుంటున్నారు కొందరు. అలాంటి కొంత పార్లమెంటు నియోజకవర్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 1977 నుంచి కర్నూలు ఎంపీ రేసులో కోట్ల కుటుంబం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబం 1977 నుంచి కర్నూలు పార్లమెంటు సీటుపై పట్టు నిలుపుకుంటూ వచ్చింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు కర్నూలు ఎంపీగా ఎన్నికయ్యారు. 1977, 1980, 1989, 1991, 1996, 1998 లోక్సభ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గెలుపొందారు. 1984లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏరాసు అయ్యపురెడ్డి చేతిలో తొలిసారి కూటమి చవిచూశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1982 సెప్టెంబర్ నుంచి 1983 జనవరి వరకు, ఆ తర్వాత 1992 నుంచి 1994 మధ్య ఆయన ఏపీ సీఎంగా వ్యవహరించారు. అక్టోబర్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం పదవి చేపట్టిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేయాల్సి వచ్చింది. 1993లో జరిగిన ఉప ఎన్నికల్లో పాణ్యం నుంచి ఆయన పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రేణుకా చౌదరిపై గెలుపొందారు. అయితే ఆ తర్వాత కర్నూలు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. 1994లో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 1999 పార్లమెంట్ ఎన్నికల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి గెలుపొందారు. ఆ తర్వాత 2 ఏళ్లకు 2001లో విజయభాస్కర్ రెడ్డి మరణించారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయజన అనంతరం రాజకీయ సమీకరణలు మారిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఉనికి కోల్పోయి పరిస్థితి తలెత్తింది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక విజయం సాధించగా టీడీపీ అభ్యర్థి బీటీ నాయుడు 2వ స్థానంలో నిలిచారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరింది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డాక్టర్ సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 1977 నుంచి ఇప్పటి వరకు కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ బరిలో నిలుస్తూనే వచ్చింది.
దాదాపు 3 దశాబ్దాలకు పైగా కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం సత్తా చాటుతోంది. ఎన్నికల వేళ అభ్యర్థులు మారినప్పటికీ వైఎస్ కుటుంబానికి చెందిన వారే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. 1978లో పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే 1989లో కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 60% ఓట్లు వైఎస్ రాజశేఖర రెడ్డికి పాలయ్యాయి. ఇక 1991లో 10వ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మొత్తం పోలైన ఓట్లలో 75%, 29% ఓట్లు సాధించారు. అయితే అనంతరం 1996లో వైఎస్ మూడోసారి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 5445 ఓట్ల తేడాతో వైఎస్ విజయం సాధించారు. 1998లో వరుసగా 4సారి కడప ఎంపీగా గెలిచారు వైఎస్. ఆ తర్వాత జరిగిన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సోదరుడు వివేకానందరెడ్డి కడప ఎంపీగా గెలిచారు. ఇక 2004లో మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డిపై వివేకానందరెడ్డి విజయం సాధించారు. ఇక 2009లో వైఎస్ తనయుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి కడప ఎంపీగా ఎన్నికయ్యారు. తన తండ్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన 2 సార్లు కడప ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ మరో సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థి పోటీ చేసి కడప ఎంపీగా గెలుపొందారు. 1989లో వైఎస్ దగ్గరికి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.5 దశాబ్దాలుగా కడప పార్లమెంటు స్థానం నుంచి వైఎస్ కుటుంబీకులే ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. ఇక తెలంగాణలో 4 దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఏఐఎంఐఎం పార్టీ సత్తా చాటుతోంది. 1984లో అయితే హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి సుల్తాన్ సులావుద్దీన్ ఓవైసీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి 4 దశాబ్దాలుగా ఓవైసీ కుటుంబం ఎదురులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. 1984, 1989, 1991, 1996, 1998, 1999 పార్లమెంట్ ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వరుస విజయాలు నమోదు చేశారు. అయితే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం అధ్యక్షుడిగా సుల్తానుద్దీన్ ఓవైసీ సుదీర్ఘకాలం కొనసాగారు. 1989 నుంచి 99 వరకు ఏఐఎంఐఎం తరపున హైదరాబాద్ ఎంపీగా గెలుస్తూ వచ్చారు.
2004లో ఆయన కొడుకు అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక అంతకుముందు ఆయన చార్మినార్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ అసదుద్దీన్ ఓవైసీ ఎదురులేని విజయాలు సాధించారు. ఆయన ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగాను కొనసాగిస్తున్నారు. ఇక 1990లలో ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా రాజకీయ ప్రవేశం చేసిన మాగుంట కుటుంబం దాదాపు 3.5 దశాబ్దాలుగా ఆ స్థానంపై పట్టు నిలుపుకుంటూ వస్తోంది. ఏపీలో బడా వ్యాపారవేత్తగా పేరొందిన మాగుంట సుబ్బారామి 1991లో తొలిసారి ఒంగోలు పార్లమెంటు నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా ఉన్న సమయంలోనే 1995లో నక్సలైట్లు జరిగిన కాల్పుల్లో సుబ్బారామిరెడ్డి చనిపోయారు. ఆ తర్వాత ఏడాది 1996లో జరిగిన ఎన్నికల్లో మాగుంట సుబ్బారామిరెడ్డి భార్య పార్వతమ్మ టీడీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై పోటీ చేసి ఒంగోలు ఎంపీగా గెలిచారు. దాదాపు 50,000 ఓట్లకు పైగా మెజారిటీతో రాజమోహన్ రెడ్డిపై పార్వతమ్మ విజయం సాధించారు. అయితే రెండేళ్లకే అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోవడంతో 1998లో వచ్చిన 12వ లోక్సభ ఎన్నికల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు ఒంగోలు ఎంపీగా గెలిచారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అభ్యర్థి కారణం బాలరామకృష్ణారెడ్డి మూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు. సుమారు 22,000 ఓట్ల తేడాతో 1999 ఎన్నికల్లో శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజయానంతరం జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ అభ్యర్థి ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అనంతరం 2019కి ముందు వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా 4సారి గెలిచారు. గెలుపోటములతో సంబంధం లేకుండా 1991 నుంచి నేటి వరకు ఒంగోలు పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తూనే వస్తోంది మాగుంట కుటుంబం. టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితుడిగా పేరు పొందిన దివంగత నేత కింజరావు ఎర్రన్నాయుడు కుటుంబం శ్రీకాకుళం పార్లమెంటు సీటుపై పట్టు సాగుస్తోంది. అయితే 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో కింజరావు ఎర్రన్నాయుడు రాజకీయ అరగేట్రం చేశారు. 1983లో 25 వయసులో ఎర్రన్నాయుడు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో 2సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా విజయం సాధించారు. 1994 టీడీపీ ఆగస్టు సంక్షోభం సమయంలో చంద్రబాబుకు వెంట ఉన్నారు. 1996లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసి గెలిచి కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. అప్పటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధానులు హెచ్డి దేవేగౌడ, ఏకే గుజ్రాలు కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1996, 1998, 1999, 2004 వరకు వరుసగా 4 సార్లు శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక 2009లో కిల్లి కృపారాణి చేతిలో పరాజయం పాలయ్యారు. 2012లో కారు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణానంతరం ఆయన కుమారుడు కింజరావు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. 1996 నుంచి 7 సార్లు శ్రీకాకుళం పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచిన కింజరావు కుటుంబం 6 సార్లు విజయం సాధించింది.
సీనియర్ పార్లమెంటేరియన్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఆచార్య ఎన్జీ రంగా ప్రాతినిధ్యం వహించిన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1996లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయపాటి సాంబశివరావు పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో ఎన్జీ రంగాను ఓడించిన టీడీపీ అభ్యర్థి ఎస్ఎం లాల్ భాజాన్ భాషపై 1996 ఎన్నికల్లో దాదాపు 68,000 పైచిలుకు ఓట్లతో రాయపాటి గెలుపొందారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లోనూ లాల్జాన్ భాషపై మరోసారి గెలిచారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎంపరాల వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి చవిచూశారు. అనంతరం వచ్చిన 2004 నుంచి 2009 ఎన్నికల్లో మరో 2 సార్లు గుంటూరు ఎంపీగా రాయపాటి సాంబశివరావు విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన రాయపాటి 2014 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక 2014లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల అయోధ్య రామిరెడ్డిపై రాయపాటి సాంబశివరావు గెలుపొందారు. 2019లోనూ నర్సరావుపేట నుంచే మరోసారి బరిలోకి దిగిన రాయపాటి వైసీపీ అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు చేతిలో ఓడిపోయారు. 7 సార్లు పార్లమెంటు బరిలో నిలిచిన రాయపాటి 5 సార్లు విజయం సాధించారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కాకాగా పేరొందిన గడ్డం వెంకటస్వామి తొలిసారి 1967 ఎన్నికల్లో సిద్దిపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1971, 1977 ఎన్నికల్లోనూ సిద్దిపేట ఎంపీగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1989లో ఆయన పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి మారారు. ఆ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసిన ఆయన 1991, 1996 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. అనంతరం 2 ఏళ్ల వ్యవధిలోనే జరిగిన 1998, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. తిరిగి 2004లో మూడోసారి పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 7 సార్లు పార్లమెంటుకు ఎన్నికైన ఒకే ఒక్కడిగా వెంకటస్వామి నిలిచారు. 2009లో ఆయన కొడుకు గడ్డం వివేకానంద రాజకీయ ఆరంగేట్రం చేశారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో వివేకానంద ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైన అన్నయ్య గారి సాయి ప్రతాప్ రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి దాదాపు 3 దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగారు. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి సుగవాసి పాలుకొండ్రయాయుడి చేతిలో ఓడిపోయారు. అనంతరం 1989లో తొలిసారి రాజంపేట ఎంపీగా విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 1991, 1996, 1998 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గునిపాటి రామయ్యపై పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన 2004 నుంచి 2009 ఎన్నికల్లో రాజంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగాను పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ డిపాజిట్ దక్కలేదు. అనంతరం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఎంపీగా కొనసాగారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా 1984లో తొలిసారి ఎంపీగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989, 1991, 1998, 2004, 2009 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా విజయాలు సాధించారు. చింతామోహన్ కేంద్ర మంత్రిగాను పనిచేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి 1989లో అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. రెండేళ్లకే వచ్చిన 1991 లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురం నుంచి 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక 1996 నుంచి 2014 వరకు 6 సార్లు పోటీ చేసిన అనంత వెంకట్రామిరెడ్డి 1996, 1998, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. ఏపీలోని సీనియర్ పార్లమెంటేరియన్లోని కేంద్ర మాజీ మంత్రి వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్ ఒకరు. ఆయన 1977లో తొలిసారి విజయనగరం జిల్లా పార్వతీపురం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం జరిగిన 1980, 1984 ఎన్నికల్లో గెలిచిన హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. అయితే 1989 నుంచి 91 పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన శత్రుచెర్ల విజయరామరాజు చేతిలో పార్వతీపురం ఎంపీగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగాను కొనసాగారు. 1999 ఎన్నికల్లో పార్వతీపురం నుంచి బరిలోకి దిగిన ఈ కురుపాము జమీందార్ మరోసారి ఓటమి తప్పలేదు. అనంతరం జరిగిన 2004 పార్లమెంట్ ఎన్నికల్లో 4వసారి ఎంపీగా విజయం సాధించారు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అరకు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా కొనసాగారు. అటవీ హక్కుల చట్టం రూపకల్పనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఒకానొక సమయంలో రాష్ట్రపతి పదవి వరించనున్నట్లు ప్రచారం కూడా సాగింది. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. అయితే 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కీలక నేతగా ఎదిగిన బండారు దత్తాత్రేయ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటారు. సికింద్రాబాద్ నుంచి 1984లో మొదటిసారి ఎంపీగా పోటీ చేసిన దత్తాత్రేయ మాజీ ముఖ్యమంత్రి టి ఆంజనేయ చేతిలో 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం 1991లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హవాను తట్టుకొని మాజీ ముఖ్యమంత్రి అంజయ్య భార్య మణయమ్మపై గెలుపొందారు. 1996లో జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు పివి రాజేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన 1998, 1999 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి మరో 2 సార్లు ఎంపీగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ హవా కొనసాగిన 2004, 2009లో పరాజయం పాలయ్యారు. తిరిగి 2014లో మళ్లీ ఎంపీగా నెగ్గిన దత్తాత్రేయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2019 సెప్టెంబర్లో దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్ గా కొనసాగుతున్నారు.